హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ ఆయిషా. ఇంతకు ముందు వీడియోలో నేను షుగర్ అంటే ఏంటి, ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది, చిన్నపిల్లల్లో వస్తే ఏంటి, పెద్దవాళ్ళల్లో వస్తే ఏంటి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి, ఇవంతా క్లియర్గా చెప్పాను. ఇండియాలో చాలా మందికి టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. అందుకు మోస్ట్ కామన్గా యూస్ చేసే డ్రగ్ మెట్ఫార్మిన్. ఇప్పుడు మెట్ఫార్మిన్ ఎలా పనిచేస్తుంది, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను. మెట్ఫార్మిన్ అనేది ఒక ఓరల్ హైపోగ్లైసిమిక్ డ్రగ్. ఇది బైగ్వానైడ్స్ అనే క్లాస్కి సంబంధించింది. సో ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీలో గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ని డీలే చేస్తుంది. అంటే ఏంటంటే మనం తిన్న ఫుడ్ కడుపు నుంచి పేగులకి చేరే టైంని కొంచెం తగ్గిస్తుంది. సో కడుపు ఫుల్గా ఉండి మళ్ళీ ఆకలి అనిపించదు. సో బ్లడ్ గ్లూకోజ్ని ఇన్సులిన్ మజిల్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. మోస్ట్లీ చాలా డ్రగ్స్కి డయేరియా, వామిటింగ్, నాషియా కామన్గా కలిగే ఇబ్బందులు. దీన్ని అవాయిడ్ చేయాలి అంటే ఫుల్ మీల్స్ తీసుకున్న తర్వాత ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకొంతమంది షుగర్ ట్యాబ్లెట్ని వేసేసుకుంటారు కానీ ఫుడ్ తీసుకోరు, లేదంటే తక్కువగా తీసుకుంటారు. దీనివల్ల మనకి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ చాలా తగ్గిపోతాయి. సో హైపోగ్లైసీమియా వస్తుంది. ఇలాంటప్పుడు మనం చాక్లెట్ కానీ ఇలాంటివి ఏదైనా తింటే సరిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ డోస్ పెరిగినట్టయితే వాళ్ళకి హాస్పిటల్లో డిఎన్ఎస్ పెట్టి మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రైనైటిస్ రావడము, అప్పర్ జిఐ ఇన్ఫెక్షన్ రావడము, ఇలాంటివన్నీ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎక్కువగా మెట్ఫార్మిన్ వాడే వాళ్ళలో వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే విటమిన్ B12 డెఫిషియన్సీ అనమాట. పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు నాకు కొంచెం కాళ్ళు చేతులు తిమ్మిరి పడుతున్నాయి ఇలాంటి కంప్లైంట్ చెప్తారు. వాళ్ళకి బి కాంప్లెక్స్ కానీ ప్రిగాబులిన్ కానీ ఇలాంటివన్నీ ఇచ్చి మేనేజ్ చేసుకుంటాము. ఇంకొంతమంది ఎక్కువ రోజులుగా ఇన్సులిన్ వాడుతున్నట్టయితే వాళ్ళు అరికాళ్ళలో కూడా తిమ్మిర్లు బాగా వస్తున్నాయని చెప్తారు. వీళ్ళకి గాబాపెంటిన్ అనే జెల్ ఇచ్చి మేనేజ్ చేసుకుంటాము. నేను ఆల్రెడీ చెప్పాను షుగర్లో 3 మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని: డయాబెటిక్ న్యూరోపతి, నెఫ్రోపతి అండ్ రెటినోపతి. ఎక్కువ కాలంగా డయాబెటీస్ ఉన్నట్టయితే కంటికి ప్రాబ్లం వస్తుంది, కిడ్నీలకు వస్తుంది అండ్ నర్వ్స్కి వస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు చాలా మందికి దెబ్బ తగిలిన దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అండ్ ఇది అలా పెరుగుతూ పోయి కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి గ్యాంగ్రీన్ ఫామ్ అవడం, డయాబెటిక్ ఫుట్ వచ్చేసి కాళ్ళు తీసేసే అవసరం కూడా పడవచ్చు. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కాళ్ళు కొంచెం నీట్గా ఉంచుకోవాలి. అండ్ షుగర్ కంట్రోల్లో ఉండాలి అన్నా, లేకపోతే మనం వాడే మెడికేషన్ తగ్గించాలి అన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు HbA1c టెస్ట్ చేస్తారు. అంటే 3 months రీడింగ్ చూపిస్తుంది బ్లడ్ గ్లూకోజ్. సో దట్ అది కానీ కంట్రోల్లో ఉన్నట్టయితే మనం వాడే డోసేజ్ తగ్గిస్తారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే డైట్ కంట్రోల్లో ఉంచుకోవాలి. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. వైట్ రైస్కి బదులు బ్రౌన్ రైస్ తీసుకోవడము అండ్ వాకింగ్ అవి చేస్తూ ఉండటము, వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడము. ఇలా చేసినట్టయితే మెడికేషన్ డోస్ కూడా డాక్టర్ తగ్గిస్తారు. అండ్ కొంతమంది పేషెంట్స్ వాళ్ళే మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చేసుకుని సేమ్ డోస్ కంటిన్యూ చేయడము, లేకపోతే వాళ్ళే డోస్ పెంచేసుకుని వాడేసుకోవడము. ఇది కరెక్ట్ కాదు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టే వాడుకోవాలి. సో మనం ఏదైనా డ్రగ్ ప్రిస్క్రైబ్ చేస్తున్నాము అంటే రిస్క్ అండ్ బెనిఫిట్స్ చూసుకుంటాము. అంటే ఆ డ్రగ్ వల్ల మనకి ఎక్కువగా ప్రయోజనాలు ఉన్నట్టయితే అది పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.